మీకు తెలుసా హైదరాబాద్లో 2370 ఎన్జిఓస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. 2370 ఎన్జిఓస్. ఏ గుడి ఎక్కడ ఉందో, ఏ మసీదు ఎక్కడ, ఏ ప్రార్థనా మందిరం ఎక్కడ ఉందంటే చెప్తారు, కానీ ఏ ఎన్జిఓ ఎక్కడ ఉందంటే మీరు చెప్పగలుగుతారా? సిఎస్ఆర్ ఫండ్ అనేది సొసైటీకి ఉపయోగపడేదాన్ని కాకుండా వాళ్ళ పిఆర్ గా యూజ్ చేసుకుంటున్నారు. వోక్స్ వ్యాగన్ లాంటిది ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాలేదు? రాజకీయంగా కొంతమంది కట్ చేస్తున్నారు. నేను ఒకరికి పైసలు ఎందుకు ఇవ్వాలి, తీసుకెళ్లి నా రిలీజియన్ లో ఉన్న నా దేవుడికి ఇచ్చేస్తాను అనుకుంటారు. స్కూల్స్ డెవలప్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. వాళ్ళు రిగ్రెస్ చెప్పారు. ఎంతమంది స్టూడెంట్స్ లబ్ధి పొందేవాళ్ళు. నేను బైజూస్ యాప్ తెచ్చాను, ఈ యాప్ తెచ్చాను, ఆ యాప్ తెచ్చాను. వాడకానికి తెలియని వాడికి బెంచ్ కారిస్తే ఏం చేస్తారండి? వాలీబాల్ ప్లేయర్కి చెప్పా పెట్టకుండా చేయి తీసేశారు. ఆవిడ ఫ్యూచర్ ఏంటి చెప్పండి? అరే అలా జరిగిందంటరా అంటారు. నువ్వు చూసావంటరా అంటే చెప్పలేదు. What is the difference between political parties and NGOs? NGO can transform into a political party, but no political party is an NGO. మార్కెట్ లో ఒక NGO అంటే వీళ్ళు వచ్చారంటే చక్రాయించుకోవడానికి వచ్చారా, ఈ రకంగా ఆలోచిస్తున్నారు తప్పించి. చాలా చోట్ల ఈ సెక్షువల్ హరాస్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి సార్. అండ్ ఒక 5 ఏళ్ల పాప పైన అత్యాచారము, కోల్కతాలో జరిగిన ఒక జూనియర్ డాక్టర్ పైన అత్యాచారము, ఇవి నాకు అర్థం కాదు సార్. నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నాను అంటే, మీరు ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా జరిగినప్పుడు నా కళ్ళ ముందు జరిగినా, లేదు అంటే అలాంటి ఇన్సిడెంట్ నాకు కళ్ళ ఎదురుగా తీసుకొచ్చినప్పుడు ఒక ఎన్జిఓ దగ్గర నేను ఎట్లా తీసుకురావచ్చు, ఒక ఎన్జిఓ డైరెక్ట్ ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు, ఈ ఇష్యూని నేను ఎట్లా చూపించచ్చు? చట్టం ఒకటి చెప్తుంది, న్యాయం ఒక రకంగా ఉంటుంది, మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. ఈ మూడింటి మధ్యలో సమన్వయం పరుచుకునేదే మన వ్యవస్థ. హలో సార్. హలో కళ్యాణ్ సార్, ఎన్జిఓస్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మిస్టరీస్, చాలా ఇష్యూస్ ఎన్జిఓస్ సాల్వ్ చేస్తున్నారు అని చెప్పినారు. బట్ ఈ మధ్య కాలంలో నేను చాలా తక్కువగా ఎన్జిఓస్ నేమ్స్ విన్నా సార్. అయితే వీటిపైన, అంటే ఈ సబ్జెక్ట్ పైన అసలు అవగాహన లేదు. ఎన్జిఓస్ అంటే ఏంటి, అంటే కొంచెం అంటే ప్రాబ్లమాటిక్ ఉన్న సిచ్యువేషన్స్ ని సాల్వ్ చేస్తారు, హెల్ప్ చేస్తారు అనే విషయం వరకు మాత్రం నాకు తెలుసు. అసలు దీంట్లో జరిగే స్కామ్స్ ఏంటి, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ దీనికి ఫండింగ్ ఎట్లా వస్తుంది, అండ్ వీటిని బేస్ చేసుకొని ఎలాంటి ఇష్యూస్ సాల్వ్ చేసినారు, అండ్ ప్రజలకు దీని ద్వారా ఎలాంటి మంచి జరిగింది అనే వాటిపైన ఈరోజు నేను ఈ పాడ్కాస్ట్లో ప్రాపర్ క్వశ్చన్స్ అడుగుతాను సార్. సార్, ఎన్జిఓస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం రీసెర్చ్ చేసుకున్నప్పుడు ఈ ఎన్జిఓస్ కొన్ని ప్రామినెంట్ ఇష్యూస్ని సాల్వ్ చేసినాయంట సార్. అట్లా మీరు సాల్వ్ చేసిన ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా సార్? మా గురించి మేము ముందు చెప్పుకునే ముందు, ఒక అడ్వకేట్ గారు ఆయనకు జరిగిన ఒక అవమానాన్ని, ఒక ప్రముఖ చిట్ ఫండ్ సంస్థ చేసిన అవమానాన్ని తట్టుకోలేక, అంటే నేను ఒక అడ్వకేట్గా ఉండి నేను అతను కష్టపడి వాళ్ళ మీద ఫైట్ చేసి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా తనకు తెచ్చుకోవాల్సిన డబ్బు తెచ్చుకుంటూ, అరే నేను ఒక అడ్వకేట్ని అయ్యి ఉండి నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది, ఒక సాధారణ మానవుడు ఏంటి ఈ పరిస్థితి అనే ఉద్దేశంతో ఆయన సంస్థని ఏర్పాటు చేశారండి. ఒక వాలీబాల్ ప్లేయర్ ఉందండి, ఆవిడ ఏదో ఇంట్లో పని చేసుకున్నప్పుడు నరం మెలకు పడితే ఒక చిన్న హాస్పిటల్కి వెళ్తే మా వల్ల కాదండి అని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పెద్ద హాస్పిటల్, వెల్ రినౌండ్ హాస్పిటల్లోకి తీసుకొచ్చారు. తీసుకొస్తే మామూలుగా దగ్గు జలుబు అంటేనే 100 టెస్టులు రాసేవాళ్ళు, ఏ ఒక్క పరీక్ష చేయకుండా దబాల్మ ఇక్కడ లేదండి, చెయ్యి ప్రాబ్లం అవుతుంది, ఒక ఇమ్మీడియట్గా తీసేయకపోతే కష్టం అని చెప్పా పెట్టకుండా చేయి తీసేశారు. ఒక వాలీబాల్ ప్లేయర్కి చేయి తీసేశారండి. ఆవిడ ఫ్యూచర్ ఏంటి చెప్పండి? కన్నీరు మున్నీరుగా ఇంట్లో ఈరోజు క్రికెటర్ మీద పెట్టాలంటే 100 కోట్లు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు, అదర్ ఏరియాస్లో పెట్టాలంటే రూపాయి కూడా ఆలోచించే వ్యవస్థలో మనం ఉన్నప్పుడు, ఒక వాలీబాల్ ప్లేయర్ చేయి లేకుండా ఏ రకంగా ఆవిడ జీవనోత్సారం చేసుకుంటుందంటే, మా ఫౌండర్ గారు ఆవిడ్ని తన సొంత సమస్యగా తీసుకుని 8 సంవత్సరాలు కష్టపడి పోట్లాడి, అటువంటి పెద్ద హాస్పిటల్ ఒక క్రెడిబిలిటీ పోతుంది, మీకు ఏమైనా కావాలంటే చేస్తాం, వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి ఏదంటే కాంపిటీషన్, న్యాయంగా ఆవిడికి రావాల్సింది ఆవిడకి రావాలని 8 సంవత్సరాలు పోట్లాడి 29 లక్షలు ఇప్పించామండి. ఒక ఎన్జిఓగా చేసింది, ఒక వ్యవస్థగా ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి వందలాది కేసులు, 375 పైన కేసులు చేశారు. 10,000 మంది ఇష్యూస్ని, మీ చిన్న చిన్న సమస్యలు మీడియేషన్ ద్వారా సాల్వ్ చేసాం. ఇలా మేము ఒక చిన్న ఎన్జిఓగా మేము చేస్తే, మీకు తెలుసా హైదరాబాద్లో 2370 ఎన్జిఓస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. 2370 ఎన్జిఓస్. ఏ గుడి ఎక్కడుందో, ఏ మసీదు ఎక్కడ, ఏ ప్రార్థనా మందిరం ఎక్కడుందంటే చెప్తారు, కానీ ఏ ఎన్జిఓ ఎక్కడుందంటే మీరు చెప్పగలుగుతారా? మీడియాలో ఉండి మీరే తెలుసుకోలేకపోతే సాధారణ మనిషికి ఎలా తెలుస్తుంది?
నేను బర్త్డే చేసుకోవాలనుకోండి, ఎవరికైనా 10 మందికి అన్నదానం చేద్దామంటే గుడికి వెళ్ళి డబ్బులు ఇవ్వండి అంటారు. గుడికి ఎవరు ఇవ్వాలి, ఎవరు నడిపిస్తారు, ఎవరు నడిపిస్తారు సార్ ఈ వ్యవస్థను అడుగుతాడు. అన్నం నేను 100 మందికి అన్నదానం చేద్దాం అనుకున్నా అంటే మీరు తెచ్చుకుంటే అక్కడ పెట్టాలి, మీరే క్లీన్ చేయాలి, మీరే తీయాలంటారు. ప్రార్థనా మందిరం దగ్గర ఎక్కడైనా సరే ఎన్జిఓ వాళ్ళు మీరు డబ్బు మాత్రం కట్టండి సార్, మీకు వండి పెడతాం, మీరు వచ్చి అక్కడ నుంచి అందరికీ తలా ఇంత వడ్డీ చెల్లండి సార్, మా వాళ్ళందరూ ఆశిస్తారు. వాళ్ళు చప్పట్లు కొట్టినప్పుడు మీ కళ్ళు చెమరచకపోతే నన్ను అడగండి. మీరు అంత ఆర్తితో జనాలు ఉన్నప్పుడు మన వ్యవస్థలో మనని మనం తెలుసుకోలేక మానవ సేవ మాధవ సేవ అన్నారు. మాధవ సేవ అందరూ చేస్తున్నారు, మానవ సేవ చేసేవాళ్ళు ఎవరండి? చేయాలని ఆశ ఉంటే కూడా తెలియచెప్పేవాళ్ళు ఎవరండి? ఏ రకంగా వెళ్తే ఎవరికి రీచ్ అవుతుంది? ఒకళ్ళు అన్నం పెడతారు, ఒకళ్ళు బట్టలు ఇస్తారు, ఒకళ్ళు స్కూల్కి బుక్స్ ఇస్తారు, కొంతమంది చదివిస్తారు, కొంతమంది పెద్ద సంస్థలు ఉన్నాయి స్కూల్లో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇంకోటి కానీ ఇస్తారు, కొంతమంది డస్ట్బిన్స్ ఇస్తున్నారు, కొంతమంది రకరకాల సర్వీస్ చేస్తున్నారు. ఒక్క 10 రూపాయల నుంచి మొదలు పెట్టుకొని రూపాయితో మొదలు పెట్టుకొని స్మైల్ ఫౌండేషన్ మీరు ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసి 5 రూపాయలు డొనేట్ చేయమంటారు. ఒక పిల్లడికి పెన్సిల్ అయినా వస్తుంది, ఒక 5 రూపాయలు డొనేట్ చేయమంటారు. అట్లాగా 5 రూపాయల నుంచి మొదలెట్టుకొని 5 కోట్ల దాకా చేసేవారు రకరకాల వ్యవస్థలు ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి. కానీ మన పరిస్థితి ఏంటంటే ఎన్జిఓ అనేది ఒకటి ఉంది, దీని ద్వారా మనం చేయాలనుకున్న మంచి నలుగురికి చేరుతుంది. లేదా ఒక ఆర్తితో ఎన్జిఓ పెట్టాడు, నేను సైతం వాటితో చేయగలుగుతాను, భుజం కలుపుతానని ముందుకు వచ్చేవాళ్ళు ఈ రోజు ఉన్న ప్రపంచంలో సారీ టు దే కనుమరుగైపోతున్నారు. ఎన్జిఓస్ సర్వీసెస్ గురించి మీరు చెప్పారు, అండ్ నేను విన్నదాన్ని బట్టి అంటే కొంతమంది అంటే నెగిటివిటీ ఎక్కువ పాపులర్ అవుతుంది సార్ పాజిటివిటీ కన్నా. అంటే నేను కొంత విన్నాను, సమ్ క్రిటిక్స్ ఆర్గ్యూ చేస్తారు ఏంటి అంటే సిఎస్ఆర్ ఫండ్ అనేది అంటే సొసైటీకి ఉపయోగపడేదాన్ని కాకుండా వాళ్ళ పిఆర్ టూల్గా యూజ్ చేసుకుంటున్నారు అంటారు. అంటే మీరు దీన్ని ఏకీభవిస్తారా? లేదంటే ఖండించకపోవడానికంటే ముందు అసలు సిఎస్ఆర్ ఫండ్ని వీళ్ళు ఏ రకంగా యూటిలైజ్ చేస్తున్నారని మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. అసలు సిఎస్ఆర్ ఫండ్ ఎవరు ఇస్తున్నారనేది ఫస్ట్ చూసుకోవాలి కదా. ఆ ఫండ్ అసలు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. గమనిస్తే గవర్నమెంట్ ప్రతి డబ్బు గవర్నమెంట్ దగ్గరికి చేరి, ట్యాక్సేషన్లో ఉన్న డబ్బు గవర్నమెంట్కి చేరి గ్రాంట్ ద్వారా ఎన్జిఓస్కి వచ్చేది ఇది వరకు. ఇలా రావడంలో ప్రాసెస్లో కొంత డిలే జరుగుతుంది. అక్కడ లోకల్లో ఉన్న సంస్థలు, అక్కడ లోకల్లో ఉన్న విలేజెస్ని కానీ, ఆ టౌన్స్ని కానీ, ఆ సిటీస్లో కానీ వాళ్ళు నచ్చినట్టుగా డెవలప్ చేయడానికి బాగుంటుందనే ఒక కాన్సెప్ట్ తోటి మన గవర్నమెంట్ సిఎస్ఆర్ ఫండ్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అంటే ఒక సంస్థ 500 కోట్లు టర్న్ ఓవర్ చేసిన మూలధనం ఉన్న అంటే ఓవరాల్ నెట్వర్త్ ఆఫ్ ది కంపెనీ, ఇంగ్లీష్లో చెప్పాలంటే నెట్వర్త్ ఆఫ్ ది కంపెనీ 500 crores ఉన్న, ఒక 100 కోట్లు టర్న్ ఓవర్ చేసిన, ఒక 5 కోట్లు ప్రాఫిట్ డిక్లేర్ చేసిన 2% ఆఫ్ ఇట్ ప్రాఫిట్ సిఎస్ఆర్ ఫండ్ కింద పక్క తీయాలి. తీసిన ఫండ్ని ఏం చేయాలి? త్రూ ఎన్ ఎన్జిఓ, రిజిస్టర్డ్ ఎన్జిఓ, ఆ ఎన్జిఓ ఒక క్రెడిబిలిటీ బట్టి ఆ ఎన్జిఓ ద్వారా దీన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేది వాళ్ళు ఎన్జిఓ సంస్థలు ఒక ప్రోగ్రామ్ అనుకొని గవర్నమెంట్ ఇంటిమేట్ చేస్తూ ప్రాపర్ ఆడిట్ చేస్తూ దీన్ని ఎక్స్పెండిచర్ చేయాలి. ఈ యొక్క ఫండ్ని ఎక్కడా కూడా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి ఖర్చు పెట్టే ప్రొవిజన్స్ లేవు. అంటే లూజ్ ఫర్నిచర్స్ కానీ, ఏదైనా ఎడ్యుకేషనల్ ఫీజెస్ కానీ, లేదా డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ అలాగే అదర్ ఎక్విప్మెంట్స్ని ప్రొవైడ్ చేయడంలో కానీ చేయొచ్చు. ఇన్ని రకాలుగా గవర్నమెంట్ దీన్ని ఇస్తే లోకల్గా ఏం జరుగుతుందంటే పెద్ద సిఎస్ఆర్స్ అంటే కంపెనీస్ విత్ బిగ్ మనీ టర్న్ ఓవర్స్, పెద్ద పెద్ద రినౌండ్ పర్సన్స్. పాప ఈ మధ్యనే ఒకటి జరిగింది, ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే మనవాడు పెళ్లి చేశారు చాలా తక్కువ ఖర్చుతో, ముంబైలో చాలా చిన్నపాటి ఖర్చుతో చేశారు. ఆ ఖర్చులో వాళ్ళు ఒక 200 మంది ఫ్యామిలీస్కి ఫ్రీ మ్యారేజ్ కూడా చేశారు. వాళ్ళ అబ్బాయి పెళ్లి చేస్తూ 200 మందికి ఫ్రీ మ్యారేజ్ కూడా చేశారు. నాకు అర్థమవుతుంది సార్ ఎవరు. ఆ 200 మంది ఫ్రీ మ్యారేజ్ చేస్తూ ఆ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సిఎస్ఆర్ నుంచి. అంటే మీరు నమ్ముతారు? అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బంతా అంటే పెళ్లికి ఖర్చు పెట్టిన డబ్బంతా నేను అనట్లేదు. ఆ పెళ్లిళ్ళు చేయడానికి 200 పెళ్లిళ్ళు చేయడానికి సిఎస్ఆర్ కింద బుక్ చేశారంటే చట్టాన్ని ఎవరు వాళ్ళ ఉపయోగానికి వాళ్ళు వాడుకుంటారండి. మీరు మీ బ్రాండ్ వేసుకోవచ్చు అని చెప్పారు, కానీ మీ బ్రాండింగ్ కోసమే వాడాలని సిఎస్ఆర్ ఫండ్ చెప్పలేదు. పరిస్థితి ఏంటంటే ఎన్జిఓస్ వాళ్ళ ఒక సస్టైనబిలిటీ ప్రాబ్లం తోటి సిఎస్ఆర్ చెప్పిన దానికల్లా తల ఊపి కొంత బ్యాడ్ నేమ్ తెచ్చుకొని మార్కెట్లో ఒక ఎన్జిఓ అంటే
వీళ్ళు వచ్చారంటే చక్రాయించుకోవడానికి వచ్చారా, వీళ్ళు మన దగ్గర డబ్బులు ఏదో పట్టుకెళ్ళడానికి వచ్చారా, ఈ రకంగా ఆలోచిస్తున్నారు తప్పించి మనీ మింటింగ్ కోసం వచ్చినట్టు చూస్తున్నారు. కానీ అరే వీళ్ళ వల్ల ఈ రోజు ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నాయండి. ఏ ఉద్యమంలో అయినా ఎన్జిఓ పార్టిసిపేషన్ లేకుంటే ఉద్యమం ఒకటి చెప్పండి. తెలంగాణ ఉద్యమం హైప్ అయినప్పుడు ఎన్జిఓస్ రాలేదా? వచ్చారు కదా, వచ్చి వాళ్ళు పార్టిసిపేషన్ చూపించారు కదా. ఎక్కడో గుజరాత్లో జరిగితే సమస్య హైదరాబాద్లో కొవ్వొత్తులు ర్యాలీ చేయడానికి సొసైటీస్ వెనక్కి వస్తున్నాయంటే ఆ సొసైటీ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేసేది ఎవరంటే ఎన్జిఓస్ కాదా? ఎన్జిఓస్ ఎంత మంచి చేస్తున్నారనేది తక్కువ వెళ్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన సెలబ్రిటీకి, అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులకి క్రెడిబిలిటీ తీసుకెళ్ళిపోతారు. కష్టపడి దాన్ని ప్రోగ్రామ్ రన్ చేసిన ఎన్జిఓస్ మటుకి మరుగున పడిపోతారు. ఈ రకంగా జరుగుతుంది. సో బ్లేమ్ ఎవరు అవుతారు? ఎన్జిఓసే బ్లేమ్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు చేసిన మంచి ఎక్కడ కనిపించదండి. చెడు మటుకే సెల్స్ వెల్. ఓకే, చెడు మటుకు ఈజీగా వెళ్ళిపోతుంది. అరే అలా జరిగిందంట్రా అంటారు. నువ్వు చూసావేంట్రా అంటే చెప్పలేదు. అలా జరిగింది, అలా జరుగుతుంది, మీరు కంటితో చూసింది. ఎంత చేసిన మంచి కనిపించదండి. చేసిన ఎవరో ఒక చిన్న తప్పు జరిగితే, పొరపాటు జరిగితే దాన్ని పెద్ద తప్పుగా చూపించి జనాలకి భూతద్దంలో పెట్టి చూపిస్తారు. ఎన్జిఓస్ని బ్లేమ్ అవుతారు. కష్టపడింది, దానికి పునాది రాయేసింది, దాన్ని ముందుకు తీసుకెళ్ళింది మనకి ఎన్జిఓ. ఎన్జిఓలో మంచి చూడండి, చెడుని ఎందుకు చూస్తున్నారు? సార్ ఒక ఎన్జిఓ సార్, యాక్చువల్లీ ఈ అంబానీ గారు పెళ్లి గురించి మాట్లాడారు. ఓకే సార్, మీకు నేమ్ తెలియదు, బట్ థింగ్ ఏంటి అంటే మన కన్వర్సేషన్ లో కూడా నాకు తెలిసిందే. అయితే ఒక ఎన్జిఓ ఫండ్, సిఎస్ఆర్ ఫండ్ తెచ్చుకోవాలి అంటే దానికి మినిమం క్రైటీరియా ఏమైనా ఉందా? ఇందాక సిఎస్ఆర్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది నేను చెప్పానండి. ఎన్జిఓ సంస్థకి గవర్నమెంట్ ఎన్ని మంచి ఆలోచనతో చేసిందంటే, మీరు 10 రూపాయలు, నేను దాకా చెప్పాను కూడా, 5 రూపాయలు స్మైల్ ఫౌండేషన్ సభ్యులు మిమ్మల్ని 5 రూపాయల నుంచి మొదలు పెడుతున్నారు. 10 రూపాయలు, కొంతమంది శాలరీలో ఇంత పర్సంటేజ్, మీరు 15,000 జీతకాడు అనుకోండి, నాకు నెలకు 2,000 రూపాయలు నేను సమాజం కోసం ఏదైనా, నేను ఉంటున్న సమాజం కోసం ఏదైనా చెయ్యాలి, నేను ట్యాక్సెస్ కడుతున్నాను. మీ దాంట్లోనే ఒక పోడ్కాస్ట్ చూశాను మొన్న, ఎవరో చెప్తున్నారు, నేను ట్యాక్సెస్ కడుతున్నాను, 30% నేను ట్యాక్స్ కట్టిన తర్వాత 18% జిఎస్టీ కడుతున్నాను. ప్రతి దాని మీద కలిపి నేను సంవత్సరానికి 10 లక్షల రూపాయలు సంపాదిస్తే 7 లక్షల రూపాయలు నా అకౌంట్ బ్యాలెన్స్కి వస్తుంది. ఆ 7 లక్షల్లో నుంచి మళ్ళీ ప్రతి ఐటమ్ మీద యావరేజ్ 18% ట్యాక్స్ కడుతున్నాను. ఇన్ని చెప్తున్నారు కదా. ఇన్ని కడుతున్న వాళ్ళు, ఇంత బాధ భరిస్తున్న వాళ్ళు సమాజ సేవ కోసం 10 రూపాయలు ఖర్చు పెడుతూ పెద్ద కష్టమే ఉందండి. ఎవరు ముందుకు వస్తున్నారు? మీరున్నారు, కళ్యాణ్, మీకు ఏదో చేయాలని ఉంటుంది, ఎక్కడ చేయాలో తెలియదు, ఎప్పుడు చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఆ సమస్యని తీర్చేది ఎన్జిఓ అండి. ఇది తీసుకుని కళ్యాణ్ ఒక 2,000 ఇస్తున్నాడు, ఒక 10 మందికి భోజనం పెట్టగలుగుతాం. ఈరోజు మామూలుగా మనం బయట కొనుక్కుంటే 200 రూపాయలు మీల్స్ అండి. మనమే కొంచెం కంట్రోల్ చేసుకుంటే, ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు నిన్న అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇక్కడ ఆల్రెడీ హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ 5 రూపీస్ మీల్స్ మధ్యాహ్నం చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారండి? ఇంకా ఆర్తి ఉంది కదా, పబ్లిక్లో ఇంకా ఆర్తి ఉంది కదా. అంటే తిండి దొరకనోడు ఉండకుండా ఉండాలనే ఉద్దేశమే కదా. సొసైటీలో పేదవాడిని పైకి తీసుకురావడం అనేది గవర్నమెంట్ బాధ్యత అంటున్నాము. మన బాధ్యతగా ఒక ఆకలితో ఉన్నాడుకో, ఒక ఆర్తితో ఉన్నాడుకో ఇంత అన్నం పెట్టడానికి మనం చేసే రూపాయి సాయం కానీ మనకు తెలుస్తుందండి. మనకి అంటే ఎన్జిఓ సంస్థ అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక చిన్న మాట చెప్తాను. అంటే నా యాంగిల్లో చెప్తున్నాను, వేరే రకంగా. ఇదివరకు మనకు విలేజ్ అట్మాస్ఫియర్ ఉండేది. విలేజెస్లో పెద్దలు ఉండేవాళ్ళు, 10 మంది పెద్దలు. రేపు పలానా ఇంట్లో వాళ్ళు పెళ్ళి అవుతుందిరా, వాడి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదురా, మనం ఏం చేయగలుగుతాం? నేను పందిరేస్తానండి, నేనేమో డప్పు కొడతాను కానీ ఈసారి డబ్బులు వదిలేండి, లేదా నేను పాలు పంపిస్తానండి. ఈ రకంగా 4 చేతులు వేసి ఒక పరిస్థితి ఉన్నవాడి ఇంట్లో పెళ్లి చేసేవాళ్ళు. ఈరోజు ఏమైంది? సంస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి. బాగా బతికినోడు మనసు చంపుకొని పక్కనోడి దగ్గర సాయానికి వెళ్ళలేక కూర్చుకుంటే ఈరోజు పెద్దలు అనేవాళ్ళు వాడి వైపు చూసే పరిస్థితి లేదు. ఊరు ఎందుకంటే ఈ కాంక్రీట్ జంగల్లోకి వచ్చి మనం ఉండి కృత్రిమ ప్రపంచంలో బతుకుతున్నప్పుడు ఇలాంటి ఆర్తుల్ని తీర్చేదే ఎన్జిఓ సంస్థలండి. నిన్న మొన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు ఇలాగే, సార్ మా అబ్బాయి పుట్టిన 2 నెలల నుంచే
హార్ట్ ప్రాబ్లం ఉందండి, నడవలేరని చెప్పారు, బతకలేడని చెప్పారు, 1 సంవత్సరం బతికితే గొప్ప విషయం అని చెప్పారు. అప్పుడు ఆ కుర్రాడి వయసు, మైండ్ డెవలప్ అవ్వలేదు, ఎదగలేకపోయాడు. మైండ్ నేను కేర్ తీసుకున్నాను. ఈ రోజు ఆ కుర్రాడు 35 minutes నాన్ స్టాప్ డాన్స్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేసుకున్నాడండి. నా కొడుకు పడ్డ బాధని నేను చూసి నేను ఒక ఎన్జిఓ స్థాపించాను. 2 సంవత్సరాలు ఏంటంటే, మీకు 2 సంవత్సరాలు అయితే సిఎస్ఆర్ ఫండ్స్ రావు కదమ్మా, ఇంకొక సంవత్సరం పడుతుంది, మీకు ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలంటే. కాదు సార్, నేను నన్ను షోకేస్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర నన్ను షోకేస్ చేసుకునే డబ్బు నా దగ్గర లేదు, కానీ నాలాగా బాధపడుతున్న తల్లిదండ్రులు కానీ, నాలాగా బాధపడుతున్న నా పిల్లోళ్ళలాగా బాధపడే పిల్లల్ని కానీ ఎక్కడున్నా సరే నేను వెళ్ళి నేను ట్రైన్అప్ చేయాలనుకుంటున్నాను, నేను లైవ్ ఎగ్జాంపుల్గా వాళ్ళని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఏ రకంగా చేస్తే వాళ్ళకి వెళ్తుందో మీరు సలహా ఇవ్వండి సార్ అని నాకు ఫోన్ చేశారు. సెలబ్రేషన్స్, సెలబ్రిటీస్ అంటామండి. క్రెడిబిలిటీ ఎప్పుడు ఉన్న సెలబ్రిటీ పెంచుకుంటా పోతే వస్తుందండి. అలాంటి సెలబ్రిటీ నోట్ ఇలాంటి ఒక ఎన్జిఓ మాట వచ్చింది అనుకోండి, 100 మంది సాయం చేయడానికి వస్తారు. ఆ వ్యవస్థని మళ్ళీ రికమెండ్ చేయాలి, మళ్ళీ వ్యవస్థ మళ్ళీ సాధారణ ఆప్యాయతకి, హ్యుమానిటేరియన్స్కి కనెక్ట్ అవ్వాలన్న తాపత్రయంతో పనిచేసేదే ఎన్జిఓస్ అండి. తప్పనిసరిగా మంచి కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద అమౌంట్స్ ఇస్తున్నాయి. ఇలాంటి ఎన్జిఓస్ని గ్రాంట్స్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది, మిస్యూజ్ అయ్యే దగ్గర అవుతున్నాయి. కానీ చేసే మంచిది ముందు ఇప్పుడు ఎక్కడైనా సరే ధాన్యపు రాసి ఉందంటే 4 పందికొక్కులు ఉంటాయి, 4 రకాలు ఉంటాయి, 4 రకాల మనుషులు ఉంటారు. ఇంకా ఏంటి మనం కంట్రోల్ చేసుకుంటే వెళ్ళాలి, ఏ గుల్కలో పెట్టుకుని కంట్రోల్ చేసుకోవాలి. సార్ యాక్చువల్లీ సార్, నేను దీని గురించి వింటున్నప్పుడు నాకు ఒక కేస్ స్టడీ చేస్తున్నారు సార్. నెస్లే కంపెనీ ఉంది కదా సార్, నెస్లే కంపెనీ 2015లో దాన్ని బ్యాన్ చేశారు, మ్యాగీని బ్యాన్ చేశారు. మ్యాగీని బ్యాన్ చేస్తే నెస్లే కంపెనీ యూజ్ చేసి సిఎస్ఆర్ ఫండ్ యూజ్ చేసి కొన్ని ఏదైతే పనులు చేస్తుందో, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, కొన్ని మోరల్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తుందో వాటన్నిటిని ఆపేసిందంట. ఆ కంపెనీ, ఒక్క కంపెనీ గురించి ఎందుకండి, మనం ఒక జనరలైజ్ టాపిక్ మాట్లాడదాం. నెస్లే మ్యాగీ తినాలి, తినేవాడు ఎవడు? జనరలీ మ్యాగీ తినేవాళ్ళు యూత్, అంటే ఒక 10 సంవత్సరాల పిల్లోడి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 25-30 సంవత్సరాల వయసు వచ్చేదాకా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలా మంది పనిచేసి నైట్లు తినేది ఆ మ్యాగీని. ఇప్పుడు మ్యాగీలో క్వాలిటీ ఉందా లేదా అనేది కోర్టుకి పరిగణనలో ఉంది కాబట్టి దాన్ని ఒక స్టాండ్ తీసుకున్నారు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడం పద్ధతి కాదు. కానీ నిజంగా వాళ్ళు వాడే లెడ్ వల్ల ఫుడ్ అమ్మి వాడు జనరేట్ చేసే ప్రాఫిట్లో 2% తీసి మళ్ళీ మన ఇండియా మీద సిఎస్ఆర్ కింద ఇస్తూ ఉంటే, మనని మనం పాడు చేసుకొని ఆ సిఎస్ఆర్ కోసం మనం పాకులాడాల్సిన పరిస్థితి ఏంటి? వాడి చేతిలో అది ఉంది కాబట్టి ఆపగలిగాడు సిఎస్ఆర్ని. కానీ ఈరోజు చేస్తున్న తప్పు కాదు, నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? ఇక్కడ కూడా మీకు ఒక మాట చెప్పాలనుకున్నా. అసలు ఫస్ట్ ఆ కేసు వేసింది ఎవరండి? ఒక ఎన్జిఓ కాదా? కామన్ మ్యాన్ వేసాడు కాదు, ఒక ఎన్జిఓ వేసాడు. ఈ రకంగా జరుగుతుంది, ఈ రకంగా చేస్తున్నారు అని ఒక ఎన్జిఓ పాయింట్అవుట్ చేసేసాడు. ఎన్జిఓ గురించి బయటికి రాలేదు చూడండి. నెస్లే గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం మనం. చేసిన కష్టపడ్డ ఎన్జిఓ గురించి కానీ, వాడి సంస్థ గురించి కానీ, వ్యక్తి గురించి నేను మాట్లాడండి. ఎన్జిఓ అనేది ఒక వ్యక్తి గురించి చేసే విధానం కాదు. ఒక వ్యక్తి ఆలోచనని తీసుకెళ్లి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, వ్యక్తిగతంగా నా ఆర్ది, నేను పడ్డ కష్టం లేదా నేను పడ్డ బాధని వేరే వాడు పడకూడదని ఒక ఎన్జిఓగా కన్వర్ట్ చేస్తాం. నేను ఒక్కడిని అంటే సరిపోదు కదండి. మేము, మనది అని నాతో పాటు 10 మంది, 10 కాస్త 100, 100 కాస్త 1000 ఆచరణలో పెట్టినప్పుడే కదా దాని విధానం వచ్చేది. సో అలా నాతో కలిసి నడిచే వాళ్ళని నేను గ్యాదరప్ చేసుకునే మోటివేషన్ నాలో ఉండాలి. నాతో పాటు నడిచే వాళ్ళు 10 మందిని తెచ్చే మోటివేషన్ వాళ్ళలో ఉండాలి. నాది అని వాళ్ళు అనుకున్నప్పుడే ఈ వ్యవస్థ ముందుకు నడుస్తుంది. ఇలాంటి ఏదైనా జరిగితే దాన్ని ఖండించడానికి అవకాశం ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్ ఆపడం అనేది వాడి చేతిలో ఉన్నదండి. కానీ మ్యాగీ కొనుక్కున్నావా లేదా ఒక బ్యాడ్ క్వాలిటీ ప్రోడక్ట్, లెట్ us not talk about any brand, bad quality product which is not good for the health of the people, స్టాప్ చేయడం తప్పే లేదు. వాడు సిఎస్ఆర్ ఇవ్వకపోయినా నష్టం లేదు. ఆరోగ్యాలు పాడు చేసుకొని కట్టిన రోడ్లు ఏం చేసుకుంటాం? రేపు యువత నిర్వీర్యం అయిపోతే దేశం ఏమైపోతుంది? దాన్ని ఆ కోణంతో మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు మ్యాగీ కాదండి, ఇది వరకు మన అమ్మమ్మలు నానమ్మలు చేసే బోలని ఐటమ్స్ ఉన్నాయి, అవి సెల్ చేయండి.
సార్ మీ గురించి నేను రీసెర్చ్ చేసుకుంటున్నప్పుడు ఒక్క పాయింట్ నాకు తెలిసింది సార్. ఏదైతే మీరు అంటే ఈ మాదాపూర్ ఏరియా లాంటి ఇట్లా కొన్ని ఏరియాస్లలో ఫస్ట్ గెస్ట్ హౌస్ టైప్ లో స్టార్ట్ చేసింది మీరే అంట. అంటే నేను అది తెలిసిన తర్వాత షాక్ అయినా. అంటే హైదరాబాద్ కి కల్చర్ పరిచయం చేసింది మీరు అంట. అంటే మీకన్నా ఎక్కువగా మీ బ్రాండ్ ఎక్కువ ప్రమోట్ అయ్యింది అనేది నేను బయట నుంచి బాగా విన్నాను. ఈజీ గెస్ట్ హౌస్ అని ఫస్ట్ యాక్చువల్గా నేను అపార్ట్మెంట్స్ సివిల్ ఇంజనీర్ అండి. ఇంజనీరింగ్ అయిపోగానే మాదాపూర్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేయగానే ఏమైందంటే అపార్ట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మాకు ఇంకా ఒక 3 months డిఫెక్ట్ లైబిలిటీ కోసం అక్కడే ఉన్నాం. జీ కంపెనీ వాళ్ళు ఒక 10 మంది వచ్చి సార్ మాకు ఫ్లాట్ కావాలన్నారు. మా దగ్గర కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు. వీరేష్ గారు మీ ఇష్టం ఎవరికి ఇచ్చినా పర్లేదంటే 5 బ్యాచులర్స్ వచ్చారు సార్ ఇవ్వమంటారంటే మంచిగా ఉంచుతారంటే వేరే అవకాశం ఉంది ఇవ్వండి అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2 నెలలు పోయేసరికి Y2K ప్రాబ్లం వల్ల ఒకడు యూకే వెళ్ళాడు, ఒకడు అమెరికా వెళ్ళాడు, ముగ్గురే ఉన్నారు. సార్ మేము ముగ్గురే ఉన్నాం సార్, మొత్తం 2 కట్టలే ఉన్నారు. ఇలాగ ఒక 2 నెలలు చూసిన తర్వాత ఇదేదో ప్రాసెస్ కరెక్ట్గా లేదు, దీన్ని ఇదేదో సెట్ చేయాలని చెప్పి నేను అప్పుడు ఒక ఆర్టికల్ ఏదో చదువుతూ నెట్లో ఆర్టికల్ చదువుతూ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ అని ఫారెన్లో బాగా ఫేమస్ అని చెప్పి తెలిసింది. సరే ఇది ఎందుకు స్టార్ట్ చేయకూడదని నేను కట్టిన అపార్ట్మెంట్స్లో మొత్తం 22 ఫ్లాట్స్ ఉంటే 2 బిల్డింగ్స్లో కలిపి 22 ఫ్లాట్లు అద్దెకి తీసుకొని ఒక 110 మందికి అకామిడేషన్ ప్రొవిజన్ చేయాలని అన్ని ఫ్లాట్లో మంచాలు, అన్ని రూముల్లో మంచాలు, 3x6 6/4 కాట్ అన్నీ చేసి అన్ని భోజనం అన్నీ బాగున్నాయి. వీడికి ఏం కావాలి? అప్పుడు మొబైల్ ఫోన్స్ అంత ఫెమిలియర్ కాదు. టెలిఫోన్ ఉండాలి, భోజనం ఉండాలి, టీవీ ఉండాలి, దానికి డిష్ కనెక్షన్ ఉండాలి. అలాగే అన్ని వాడికి కావాల్సిన వసతులు అన్నీ ఏర్పాటు చేసి ఆ వసతులతోటి ఒక కాస్ట్ తోటి పర్ బెడ్ ఇంత, మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి పేమెంట్, అంటే మంత్ టు మంత్ పేమెంట్. మీరు నెక్స్ట్ మంత్ ఖాళీ చేయాలంటే ఈ మంత్ చెప్పి వెళ్ళిపోవాలని ఈ స్టార్ట్ చేసిన ఈ చిన్నపాటి ఆలోచన 3000 ఫ్యామిలీస్ వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి అవనండి వేరే రకాలు, అంటే నేను బేసిక్లీ బిలాంగ్ టు దట్ రీజన్. 3000 ఫ్యామిలీస్ వచ్చి మాదాపూర్లో ఈరోజు సెటిల్ అయ్యి సంతోషంగా ఉండి ఫ్లాట్లో అపార్ట్మెంట్లు కొనుక్కొని సంతోషంగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఈ 2014 దాకా ఈ జర్నీ కంటిన్యూ అయ్యింది. తర్వాత ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్ అయిందో రాజకీయాలు కంపెనీస్లో పెరిగిపోయినాయి. అప్పుడులో ఫస్ట్లో మాదాపూర్లో ఫుడ్ దొరికేది కాదండి, అకామిడేషన్ దొరికేది కాదు. మినిమం హోటల్కి దొరకాలంటే గోల్కొండ హోటల్ ఒకటే ఉండేది. అంత షార్ట్ డిస్టెన్స్లో వేరే హోటల్ ఉండేది కాదు. ఇది ఫర్ అకామిడేషన్. ఫర్ ఫుడ్ ఏదో 2-3 దాబాలు ఉండేవి. జూబ్లీ చెక్ పోస్ట్లో దాబా ఉండేది, అంతకు మించి వేరే మెస్లు కూడా ఉండేవి కాదు. అలాంటి టైంలో ఇలా చేయడం వల్ల సక్సెస్ అయింది. ఈ థాట్ ఏకర చక్రాధిపత్యం మీద ఈజీ గెస్ట్ హౌస్ అనే బ్రాండ్ 14 సంవత్సరాలు నా ఈజీ అని పెట్టుకొని హాసరీస్ అని పెట్టుకున్నవాడు ఉన్నారు, స్టీల్ షాప్ పెట్టుకున్నవాడు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ దట్ నాట్ బిలాంగ్స్ టు అస్. ఈజీ గెస్ట్ హౌస్, ఈజీ గెస్ట్ హౌస్ అని ఈ గెస్ట్ హౌస్ తీసుకుని వెళ్ళి కాన్సెప్ట్ డెవలప్ చేసి 144 ప్రెమిసెస్ ఉండేవండి మొత్తం, రిలీజ్డ్ ప్రెమిసెస్. నా కింద 350 మంది ఒరిస్సా కుర్రాళ్ళు ఎప్పుడు పనిచేసేవాళ్ళు, 15-20 మంది కుక్స్ ఉండేవాళ్ళు. 2014 దాకా దీన్ని బాగా రన్ చేసాం. అంటే ఆ కాన్సెప్ట్ సెల్డ్. అప్పుడు హైదరాబాద్ ఈ కాన్సెప్ట్ లేదు. ఇట్స్ యూనిక్ కాన్సెప్ట్ ఫ్రమ్ యుఎస్ తీసుకొచ్చాము. ఇది పూనాకి పాకింది, బెంగళూరుకి పాకింది. నా ద్వారా తెలిసిన వాళ్ళు చాలా మంది నన్ను సలహాలు తీసుకుని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఎన్జిఓకి పొలిటికల్ పార్టీస్ కి డిఫరెన్సెస్ ఏంటి సార్? అల్టిమేట్ గా ప్రతి ఒక్కరు క్లైమ్ చేసేది, క్లైమ్ కాదు చెప్పేది ఏంటి అంటే సర్వీస్ చేస్తుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఎన్జిఓస్? పొలిటికల్ పార్టీస్ ఒక విధానం ఏంటంటే మేము చెప్పుకోవడానికి సర్వీస్ చేస్తున్నాము, సర్వీస్ మాత్రమే చేస్తున్నాము, మా కష్టార్జిత మా కష్టం అంతా ప్రజల కోసం ఉపయోగిస్తున్నాము అని చెప్తారు. అక్కడ ఏమవుతుందంటే ఎండ్ పాయింట్ ఏమవుతుందంటే ఒక చిన్న లైవ్ అందరికీ తెలిసినది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ 10 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయను, నేను పార్టీ పెట్టాను, నేను ప్రశ్నించడానికి వచ్చాను, నేను ప్రశ్నించడానికి కోసమే ప్రజల బాగు కోసం ప్రశ్నిస్తాను, అంతే తప్పించి నాకు పదవాకాంక్ష లేదు అని చెప్పుకుని ఆయన మొదలెట్టిన తర్వాత ఎన్నిసార్లు ఆయన క్వశ్చన్ చేసినా అందరూ క్వశ్చన్ చేసింది నువ్వు పదవిలోకి రాకుండా మంచి ఎలా చేస్తావు, మంచి చేయడానికి పదవి ఉండాలి ఏంటండి. ఇప్పుడు ఎన్జిఓస్ ఉన్నాయి, ఇన్ని రకాల ఉద్యమాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన కూడా ఏమన్నాడు, నేను ప్రజాహితం కోసం వచ్చాను, రాష్ట్రం బాగుండాలంటే ప్రశ్నించేవాడు ఉండాలి,
అది ఒక ఎన్జిఓ ఫార్మాట్ కింద కనిపించింది. రాజకీయ యాంగిల్లో చూసిన వాడికి అందరికీ ఇది ఒక ఎన్జిఓ కింద పెట్టారు, ఇది పార్టీ కింద పెట్టలేదు అన్నారు. అండ్ అల్టిమేట్ గా ఆయన చేసింది ఏంటంటే ప్రజలు మంచి ఏం జరుగుతుందో దాని సేవ నిమిత్తమే చేశారు. నేను మాత్రమే చేస్తాను అనేది రాజకీయ స్లోగన్ అండి. మేము నాతో పాటు నా దృక్పథంతో నడిచి వచ్చే వాళ్ళందరూ కలిసి మనం పని చేద్దాం అనేది ఎన్జిఓ ధోరణి అండి. ఎన్జిఓ వాళ్ళు ఎప్పుడు పదవి కాంక్ష కానీ రికగ్నేషన్ కాంక్ష కానీ దానికోసం చేయరండి. ఎన్జిఓ వాళ్ళు చేసేది ఏంటంటే ఇది నలుగురికి తెలవాలి, నలుగురు మాతో పాటు నడవాలి, నలుగురికి మంచి జరగాలి, నాతో పాటు నలుగురు ఉండాలని కోరుకునే వాళ్ళు ఎన్జిఓస్. రాజకీయ నాయకులు ఏమవుతుందంటే రాజకీయంలో ఏముంటుందో రావడం సేవ కోసమే వస్తారు, కానీ పదవి లేనిదే సేవ చేయడం అసాధ్యం అనేది ఈరోజు రాజకీయ వ్యవస్థ పరిస్థితి అది. కాబట్టి దాంట్లో ఇద్దరి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఎన్జిఓ కెనాట్ బి ఎన్జిఓ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎన్ పొలిటికల్ పార్టీ, బట్ నో పొలిటికల్ పార్టీ ఈజ్ ఇన్ ఎన్జిఓ. సార్ అంటే మీరు ఈ థర్డ్ పార్టీ ఆడిటింగ్ ఉంటుంది, థర్డ్ పార్టీ ఆడిటింగ్ ఉంటుంది అని అన్నారు. అంటే థర్డ్ పార్టీ ఆడిటింగ్ అంటే ఎటువంటి ఆడిటింగ్ సార్? అంటే ఇప్పుడు సపోజ్ నేను మీకు సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చాను, నా కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చాను, మీరు గవర్నమెంట్ మీరు యూటిలైజ్ చేసిన అమౌంట్ మీరు ఆడిట్ చేసుకుంటారు, మీరు పర్సనల్ చేసేసుకుంటారు. బట్ ఇక్కడ నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను సార్? నో సి ఏ ప్రపోజల్ హ్యాస్ టు బి మేడ్. ప్రపోజల్ హ్యాస్ టు బి మేడ్ అంటే సిఎస్ఆర్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కి నేను ఇంత ఫండ్ ఎలకేట్ చేశానని ఇంటిమేట్ చేస్తారండి. అంటే ఇంటిమేట్ వాళ్ళు ఏం పర్సనల్ గా చేయాల్సిన లేదు. ఒక సంస్థ ఈ ఏరియాలో కంపెనీ పెట్టింది, కంపెనీ పెట్టిన తర్వాత వీళ్ళు యాన్యువల్ క్వార్టర్లీ ఇన్కమ్ రివ్యూ చేస్తారు ఎవ్రీ క్వార్టర్కి. ఒక్కటి ఏంటంటే పర్యవేక్షణ ఉండాలి, ప్రాపర్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక ప్రాపర్ పర్యవేక్షణ ఉంటే ఓకే ఇంత ఫండ్ వస్తుంది మనకి, ఈ ఫండ్ మనమే యూటిలైజ్ చేసుకోవాలి. వీడు సిఎస్ఆర్ ఈ కంపెనీ రిజిస్టర్డ్ గ్లోబల్ వైస్ ఎక్కడో ఉంది కంపెనీ, వాడు అక్కడెక్కడో ఖర్చు పెడతానంటే కుదరదు, నాకే తెచ్చుకోవాలనే కసి మనకు ఉండాలండి. ఓకే గవర్నమెంట్ పరంగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఏ సెక్టార్స్లో వీక్నెసెస్ ఉన్నాయి, హెల్త్ సెక్టార్లో వీక్నెస్ ఉంది, ఎడ్యుకేషన్ సెక్టార్లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నేను ఇది హెల్త్ సెక్టార్ కోసం ఇస్తున్నానా, ఎడ్యుకేషన్ సెక్టార్ కోసం ఇస్తున్నానా, లేదా సోషల్ వెల్ఫేర్ కోసం అంటే పేదలకు అన్నం పెట్టడం, భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఇస్తామా అనేది ఒక్కొక్కరు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఈ సోకాల్డ్ మన హరే కృష్ణ ఇలాంటి మిషన్స్ అన్నీ కూడా భోజనాలు, అక్షయ పాత్ర ఇలాంటివి పెట్టినప్పుడు దాంట్లో చాలా మంది కాంట్రిబ్యూషన్ ఉంటుంది, సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళు క్లియర్ ఆడిట్ చేస్తారు కాబట్టి నేను ఇంతమందికి రోజుకి ఇంత ఫుడ్ తయారు చేస్తున్నాను, ఇంతమందికి సప్లై చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను అని ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అయినప్పుడు ఆటోమేటిక్లీ ఎలా జరుగుతుందంటే ఒక ఆడిటర్ ఉంటాడు, ఆడిటర్కి మొత్తం బుక్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తారు, చేసిన ఈవెంట్స్ ఫోటోగ్రాఫ్స్ ఇస్తారు, సోషల్ ఆడిట్ జరుగుతుంది, దాన్ని తీసుకుని వెళ్ళి ప్రాపర్ అకౌంట్ ఆడిట్ జరుగుతుంది, ఎన్జిఓ సబ్మిట్ చేసిన ఎక్స్పెండిచర్, సిఎస్ఆర్ సబ్మిట్ చేసిన ఎక్స్పెండిచర్ మ్యాచ్ కావాలి, మ్యాచ్ అయినప్పుడు ఫండ్ రిలీజ్ అయింది, ప్రాపర్గా యూటిలైజ్ అయిందని ఒక క్లారిటీ వస్తుంది. దిస్ హౌ ఇట్ వర్క్స్. సార్ యాక్చువల్లీ మా ఊర్లో జనరల్గా ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు మా నాన్నగారు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఏదైనా చేస్తారు, ₹1 వేరే వాడికి ఇస్తున్నాను అన్నప్పుడు వాడికి ఎందుకు ₹10 ఇస్తారు, ₹20 ఇస్తారు, ₹1 ఇస్తారు. దేవుడికి ఇస్తున్నప్పుడు నేను రిలేషన్ గురించి మాట్లాడుతాను, ఏ దేవుడికైనా ఇస్తున్నప్పుడు మనం ఆఫరింగ్ అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువనే ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాం, లేదు అంటే మొత్తం అంతా తీసుకెళ్ళి ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీరు చెప్పండి సార్, దేవుడికి ఆఫరింగ్ చేయడం బెస్టా, లేదు అంటే ఇట్లా ఎన్జిఓస్ నుంచి వచ్చి జనాలకు ఎక్కువ సాయం చేయడం బెటరా? దేవుడికి ఆఫరింగ్ చేస్తే దేవుడు డైరెక్ట్ గా జేబులో నుంచి జేబులోకి తీసుకోరు కదండి. ఎన్జిఓకి ఇస్తే మీకు మీ కంటి ముందు డిస్ప్లే అవుతుంది, మీరు చేసిన పని ఏంటి, దాని వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది డిస్ప్లే అవుతుంది. ఈ ఒక భగవంతుడికి సంబంధించిన విధంగా చేస్తే అక్కడ వాడి ఆలోచన విధానాన్ని బట్టి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది రిలీజియస్ ని కాంట్రిబ్యూట్ చేయడానికి రిలీజ్ అవుతుంది, సక్రమంగా అవుతుంది. పబ్లిక్ ఎంత ఫన్నీగా ఉంటారంటే పక్కన ఆకలితో చచ్చిపోతున్నాడు బయట అడుగుతున్నారంటే వాడికి రూపాయి వేయడానికి 10 సార్లు ఆలోచిస్తారు. అదే హుండీలో తీసుకుని 50,000 కట్టేసి ఇస్తారు. సో వేయడం నేను తప్పట్లేదు, నీ నమ్మకం నీ విధానాన్ని నేను ఎప్పుడు తప్పట్లేదు, కానీ మానవ సేవ మాధవ సేవ అని చెప్పే ప్రతి గ్రంథంలోనూ ఉంటుంది. అది వెదర్ ఇట్ ఇస్ భగవద్గీత అనేది ఏదైనా కానీ, సో దాన్ని ఎప్పుడు మనం తప్పట్లేదు. ఎట్లా ఉంటుందంటే పబ్లిక్ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే కరెక్ట్ డిమాన్స్ట్రేషన్ అప్పుడు ఒక వ్యక్తిని ఏదో సందర్భోచితంగా ఏంటి సార్ ఏంటంటే నేను అర్జెంట్గా తిరుపతి వెళ్ళాలండి, 31st లోపు వెళ్ళాలండి అంటే, ఏం సార్ ఈ టైంలో ఎంత అంటే
పాత నోట్లు తీసి పెట్టానండి, నేను పాత నోట్లో మొక్కుతున్నాను నేను, కాబట్టి పాత నోట్లే నేను డబ్బు హుండీలో వేసి వస్తానన్నాడు. పాత 2,000 రూపాయల నోట్లు, పాత 500 రూపాయల నోట్లు మొక్కుకున్నాడండి ఆయన. ఓకే సార్. ఒక కన్సిడరబుల్ మోర్ దెన్ lakhs rupees ని తీసుకెళ్లి హుండీలో వేస్తాను ఓకే అన్నాడు. పాత నోట్లు మొక్కుకోవడం ఏంటంటే, నేను మొక్కుకున్నప్పుడు పాత నోట్లు ఉన్నాయండి, కాబట్టి పాత నోట్లు హుండీలో వేస్తాను అన్నాడు. వాటిని జనాలు ఎలా ఆలోచిస్తున్న విధానం మారిపోతుంది. మంచి చేయడానికి ఈ రకంగానే చేయాలి, ఆ రకంగా చేయాలని భగవంతుడు డిఫైన్ చేయలేదండి. నీ కర్మ అంటే నువ్వు చేసే విధానం మంచిదైతే నలుగురికి చేరుతుంది, మంచి 4 రకాలుగా నేను కాపాడుతుంది. ఇది నమ్మినోడికి అది అర్థమవుతుంది. అది ఎన్జిఓ అంటే భగవంతుడు అవనండి, ఎన్జిఓ చేస్తే ఎదురుకుండా కనిపిస్తుంది, అది భగవంతుడు చేసింది ఇంకో రకంగా తిరిగి వస్తుంది. సార్ అంటే అంటే నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను కదా సార్, ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎన్జిఓస్ కి డొనేషన్స్ చేయడం కానీ, లేదా కొన్ని హెల్ప్ చేసే కొన్ని పనులు ఏదైతే ఉంటాయో ఇవి మెయిన్ గా జనాలు 2 విధాలుగా చేస్తారని ఆల్రెడీ పిఆర్ గా వాడుకుంటారు, పిఆర్ టూల్ గా వాడుకుంటారు అనేది ఆల్రెడీ మీరు చెప్పారు. సో సెకండ్ థింగ్ ట్యాక్స్ రిడక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అని చెప్పారు. అంటే మీరు ఏమంటారు సార్ దీని గురించి? ట్యాక్స్ రిడక్షన్ పిఆర్ గా వాడుకోమని చట్టంలో ఉందండి, లేదనడానికి లేదు. గవర్నమెంట్ ఇస్ గివెన్ సమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఫర్ దెమ్. అలాగే యూ కెన్ గివ్ యువర్ టైటిల్ ఆన్ ది యాక్టివిటీ డిస్ప్లేడ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దాన్ని మనం తప్పడానికి లేదు, కానీ దానికోసమే వాడుకోవడం అనేది అని. ఒక ఎండి బర్త్డే జరుగుతుందండి, నేను 10,000 మంది భోజనాలు పెడతానంటాడు, పెడతారు. ఎండి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే నువ్వు దేని నుంచి ఖర్చు పెట్టాలి? నువ్వు ఇండివిజువల్ గా చేస్తావు, ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజేషనల్ యాక్టివిటీ. నువ్వు పర్సనల్ ఫండ్స్ నుంచి చేయాలి, సిఎస్ఆర్ నుంచి ఖర్చు పెడతావు. యూఆర్ మిస్యూజింగ్ ద ఫండ్స్. యువర్ పర్సనల్ క్రెడిబిలిటీ ఇస్ గోయింగ్ అవుట్, నాట్ ది పబ్లిక్ రిలేషన్ కాదు కదా. 100 మందికి నువ్వు భోజనం పెట్టావు, కానీ ఆర్తితో ఉన్నవాడికి పెట్టలేదు. నిన్ను ఫాలో అయ్యేవాడిని, నిన్ను ముందుకు తీసుకొచ్చేవాడిని నువ్వు చప్పట్లు కొట్టించుకోవడానికి పెడుతున్నావు, అది కరెక్ట్ కాదు కదా. సిఎస్ఆర్ ఫండ్స్ ఆర్ మిస్యూజ్డ్. ఓకే, దట్ మెథడాలజీ ఇస్ రాంగ్. ఓకే, పొలిటిజైజేషన్ అవుతుంది కొంత. నిన్న మొన్న నేను ఒక దీంట్లో చూశాను, ఒక ఆయన ఎవరు కొత్తగా నాయకులు రావాలంటే మీరు 3 కార్లు 4 కార్లు వేసుకుని ఆల్రెడీ తిరుగుతున్నారు అని మీరు పాడ్కాస్ట్ లో చెప్తుంటే నేను విన్నాను. నేను ఇది చేశానని, అది చేశాను, అది చేశాను. నువ్వు అవన్నీ చేశానని ఈరోజు సీట్ అడగకూడదు. నేను ఎన్ని చేశాను కాబట్టి నాకు పదవి కావాలని అడగకూడదు. ఈ సిఎస్ఆర్ ఫండ్ ఇస్ డిఫరెంట్. ఈ సిఎస్ఆర్ కార్పొరేట్ అంటే నువ్వు చేసిన వ్యవస్థ, నువ్వు నడిపిన నీ కంపెనీ ద్వారా వచ్చిన దాంట్లో నుంచి నీ బాధ్యతగా ఇక్కడ ఖర్చు పెడుతున్నాను. నేను ఈ ఏరియాలో కూర్చున్నాను, హైటెక్ సిటీ ఏరియాలో నేను కూర్చుని ఉన్నాను. నేను హైటెక్ సిటీ నాకు బోలంత ఇచ్చింది, నాకు వ్యవస్థ రన్ చేసుకోవడానికి చోటు ఇచ్చింది, నాకు ఇక్కడ 4 మనుషులు ఇచ్చింది. నేను ఈ వ్యవస్థకి నేను రిటర్న్ గా ఏం చేస్తాను? ఇక్కడ ఏం కావాలి? స్కూల్ కావాలి, రోడ్స్ కావాలి, రోడ్స్ నా సబ్జెక్ట్ కాదు, గవర్నమెంట్ వేస్తుంది. స్కూల్స్ కావాలి, పార్క్స్ డెవలప్ చేయాలి, లేదా ఓల్డేజ్ హోమ్స్ లాంటివి అలాంటివి ఏదైనా డెవలప్ చేయాలి, పిల్లల ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. దాని మీద నేను రూపాయి ఖర్చు పెడితే సిఎస్ఆర్ ఫండింగ్ అవుతుంది, కానీ నేను నా పర్సనల్ బ్రాండింగ్ కోసం ఖర్చు పెడితే సిఎస్ఆర్ ఫండ్ కాదు. ఈవెన్ డొనేషన్ అయినా అంతే కదా. ఎస్ సార్, అంటే ఇంత డొనేట్ చేయాలని ఏమైనా ఉంటుందా సార్? నేను ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను సార్, నా కంపెనీ, నా ఇన్కమ్ చాలా తక్కువ అనుకోండి. నా ఇన్కమ్ లో నుంచి నేను ఖచ్చితంగా 10,000 అంటే 10,000 రూపాయలు డొనేట్ చేయాలి, 1,00,000 అట్లా ఉంటుందా సార్? అంటే ఇండివిజువల్ బట్టి సిఎస్ఆర్ 2% is fixed on their gross profits. బట్ ఇండివిజువల్ నేను ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 10 రూపాయలు ఉంది సార్. ఈరోజు మీరు కిందకి వెళ్తారు, మీరు నడుచుకుంటూ వెళ్తుంటారు, టీ అవుతుంటారు, పక్కన ఒక పేదవాడు ఎవరైనా కూర్చొని ఆటో అనిపిస్తుంది, 20 రూపాయలు పెట్టి ఒక ఇడ్లీ కొని పెట్టినా అది డొనేషన్, అది మీరు డైరెక్ట్ గా చేశారు. అదే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఐడెంటిఫై చేయలేరు. మీలాంటి ఫ్రెండ్స్ మీతో పాటు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు 100 మంది. మన కోవిడ్ టైంలో చాలా మంది అన్నం వండుకొని రోడ్ల మీద ఉండే వాళ్ళకి ఎంతమంది సాయం చేశారండి. వాళ్ళు ఎవరైనా రికగ్నేషన్ కోసం చేశారా? ఆ రోజు ఫోటో తీసుకున్నారు, ఫేస్బుక్ లో పెట్టుకున్నారు, మర్చిపోయారు. నేను ఆ రోజు చేశాను, నాకు కాల్ ఏమని, దానికి కండవ ఏమని ఎవరు అడగలేదు. అలా చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. నాన్ రికగ్నేషన్ కోసం చేసేవాడు నిజం ఎన్జిఓ సార్. రికగ్నైజేషన్ కావాలి, ఎన్జిఓకి కావద్దని నేను అనట్లేదు. ఎందుకు కావాలంటే మీరు ఉన్నారని తెలియడానికి కోసం కావాలి, కానీ నేనే చేశాను కాదు. మేము ఒక సంస్థగా, ఒక గ్రూప్ గా మేము 4 ఉపయోగపడుతున్నాం అని చెప్పుకోవడానికి
సార్ చాలా గవర్నమెంటల్ యాక్టివిటీస్, గవర్నమెంట్ ఉండే రిసోర్సెస్ మ్యాన్ పవర్ లిమిటెడ్. ఒకసారి ఒక మెగా ఈవెంట్ చేయాల్సి వస్తుంది అంటే ఒక లైక్ ఇప్పుడు ఎలక్షన్ లాగంటే ఏదైనా పెద్ద ఈవెంట్ వచ్చింది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎన్జిఓస్ కమింగ్ అప్. బస్సు పెట్టడం, రాజకీయ నాయకులు పెట్టడం కాదు, పేదోళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు, ఓటు వేయాలనే వాళ్ళు వచ్చి తీసుకుని ఎన్జిఓలు చేసే వాళ్ళు చాలా మంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తలసేమియాతో బాధపడే వాళ్ళకి ఎంతో మంది రక్తదానాలు చేసి రక్తం ఎక్కించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రీట్మెంట్స్ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్ గా చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక కనెక్టివిటీ చెప్తానండి. ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది ఒక హాస్పిటల్లో. ఆ వ్యక్తి దగ్గర, సారీ టు యూజ్ దిస్ వర్డ్, కార్పొరేట్ వ్యవస్థలు వాడిని మొత్తం లాస్ట్ బ్లడ్ చుక్క కూడా పీకేశారు. పీకేస్తే ప్రతిరోజు 1,00,000 ఖర్చు అవుతుంది. వాడి ఆర్థిక విధానం సంవత్సరానికి 12 లక్షల రూపాయలు. అప్పటికే 24 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు లివర్ ప్రాబ్లం తోటి. నా దగ్గరికి ఇష్యూ వస్తే మాకున్న సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో ఫ్రెండ్స్ వాళ్ళు యూఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే, ఒక యంగ్స్టర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎప్పుడు నాకు బ్లడ్ కావాలి, ఇది కావాలి అని, పలానా బ్లడ్ గ్రూప్ వాళ్ళు పలానా చోట కావాలని మెసేజెస్ పెడతారు. అతనికి మెసేజ్ పెట్టారు, ఇలా ఉందంటే మీరు ఎంత డొనేట్ చేయాలనుకుంటున్నారో ఒక ఎన్జిఓ అకౌంట్ నెంబర్ ఇచ్చారండి. ఆ ఎన్జిఓలు ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ కి 3 times మీరు 1,00,000 రూపాయలు ఒక 10 మంది మీ ఆర్గనైజేషన్ వాళ్ళు దానికి డిపాజిట్ చేస్తే ఆ 10 లక్షల రూపాయలు 3 లక్షలు చేసే హాస్పిటల్ పంపించారు. యాజ్ ఏ కన్స్యూమర్ ఏ ఒక్క ప్రోడక్ట్ కొన్నాను సరే, ఆ ప్రోడక్ట్ ఏది నేను ఒక వస్తువులా కొన్నా కానీ, లేదంటే ఒక పేపర్ వైజ్ లో నేను తీసుకున్నా కానీ, ఏదైనా సరే నేను ఏం తీసుకున్నా సార్, నాకంటూ ఒక రైట్ ఉంటుంది కదండి సార్. నేను పైసలు కట్టినా కాబట్టి నేను అడగాల్సిన రైట్ నాకు ఉంటుంది. నేను అడుగుతా, అరే నేను ఇంత పైసలు కట్టినా నాకు ఇంత అవసరం అవుతుంది, నాకు ఎందుకు నాకు సర్వీస్ ఇస్తలేవు, నువ్వు చెప్పిన ప్రామిస్ నాకు ఎందుకు నెరవేరుస్తలేవు అని. ఎగ్జాంపుల్ నేను యూస్ చేస్తున్నాను సార్, ఈ పదం యూస్ చేస్తున్నాను. బైజూస్ ఎంతో మంది స్టూడెంట్స్ కి ప్రామిస్ చేసింది, ఆఫ్లైన్ లో మేము స్టోర్స్ పెడుతున్నాం, మీకు ఎడ్యుకేషన్స్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు. రైట్ నౌ స్టేట్ వైడ్ గా, డిస్ట్రిక్ట్ వైడ్ గా, ఇండియా వైడ్ గా ఆఫ్లైన్ స్టోర్స్ ఒకటి క్లోజ్ అవుతూ వస్తున్నాయి. స్టూడెంట్స్ కి ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదు, స్టూడెంట్స్ అందరూ రోడ్ మీదకి వచ్చారు. సార్ ఇలాంటి టైంలో వాట్ కెన్ ఐ డూ? నేను ఒక ఇండివిజువల్ సార్, నాకేం తెలియదు, నాకు ఒక ఎన్జిఓ సహాయం కూడా నాకు లేదు, ఒక ఇండివిజువల్, వాట్ ఐ కెన్ డూ? దీంట్లో 2 విషయాలు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనందరికీ చాలా స్పీడీ వరల్డ్ లో ఉన్నాం, చాలా స్పీడ్గా వ్యవహారం చేస్తుంటాం. వాడు డబ్బులు కట్టమన్నప్పుడు, బైజూస్ వాడు డబ్బులు కట్టమన్నప్పుడు, లేదా ఏదైనా ఆన్లైన్ ప్రోడక్ట్ ఉంటున్నా, సాఫ్ట్వేర్ ఆర్ ఎనీథింగ్, క్లిక్ ది యాక్సెప్టెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. యాక్సెప్టెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయడం దగ్గర ఉండేంత తొందర ఎక్కడ ఉండదండి. ఆ క్లిక్ ఒకటే కొడతారు. అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పేజ్ క్లిక్ చేసే వాళ్ళు 1 or 2% ఉంటారు టు అండర్స్టాండ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చదవడానికి మనకి అండర్స్టాండింగ్ లెవెల్స్ సరిపోవాలి. తీరా సరి అండర్స్టాండింగ్ లెవెల్స్ వెళ్దామని చెప్పి డెప్త్ లోకి వెళ్ళినా, ఇదంతా చదివిన తర్వాత అవసరం బట్టి అది కొనక తప్పదని కొంటాము. ఒక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఒక ప్రోడక్ట్ అమ్మినప్పుడు కొన్నప్పుడు అది సర్వీస్ సెక్టర్ కన్స్యూమర్ ఎఫెక్ట్ కిందకి వస్తే, మీరు డైరెక్ట్ గా ఒకటే లెటర్, మీరు ఏం అవసరం లేదండి, మీరు కొన్న రిసిప్ట్స్, మీరు కొన్న ఇది డైరెక్ట్ గా కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళండి. ఒకటి మీరు లాయర్ అవసరం లేదు, మీకు లాతో నాలెడ్జ్ ఉండాల్సిన పని లేదు. ఒక లే మ్యాన్, ఒక సాధారణ మానవుడి లాగా, సార్ నాకు ఇటువంటి అన్యాయం జరిగింది, నేను ఈ రకంగా దీని గురించి రిపోర్ట్ చేస్తున్నానని మీ దగ్గర ఉన్న కన్స్యూమర్ ఫారం, ఏ ఫారంకైనా మీరు వెళ్ళి వితౌట్ ఎనీ ఎక్స్పెన్సెస్ మీ కేసు మీరు పెట్టుకోవచ్చు, మీ కేసు మీరు ఫైట్ చేసుకోవచ్చు. ఇది కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఉన్న బ్యూటీ. ఇట్ ఈస్ అబౌవ్ ఆల్ ది అదర్ యాక్ట్స్, బట్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. వేర్ టు ఫైట్, వెన్ టు ఫైట్, హౌ టు ఫైట్. ఓకే, నోటీస్ ఇచ్చారు, వాడు అపోజిట్ వాడికి మెయిల్ పెడతారు, మెయిల్ రికార్డ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, వాడు ఆ రోజు ఇచ్చిన మీ ప్రామిసెస్, వాట్ ఆల్ ది ఎన్లైటెన్స్ అన్ని తీసుకుని మీరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి వెళ్ళండి. వెళ్ళి దాంట్లో సబ్మిట్ చేయండి. They will give you like complete details of it, and you will not pay anything for any kind of a case, and it's free of cost. You will fight your cases, and you will get a benefit. Definitely, they will be sued. There is nothing like that. Sure. Sir, unfortunately,
చాలా పెద్ద వ్యవస్థల్లో మనం ఉన్నాము. ఆ పెద్ద వ్యవస్థలో ఒకసారి ఒకటి నిమిషం మనం చిన్నగా చూసుకోవడం స్టార్ట్ చేస్తాం. మనకి అంటూ ప్రతి మనిషికి కొన్ని హక్కులు ఉన్నాయి. హక్కులు మనం పరిరక్షించుకుంటూ ముందుకెళ్తేనే మన జీవితం సాఫీగా జరుగుతుంది. సార్, రైట్ నౌ చాలా చోట్ల ఈ సెక్షువల్ హరాస్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి సార్. అండ్ ఒక 5 ఏళ్ల పాప పైన అత్యాచారము, కోల్కతాలో జరిగిన ఒక జూనియర్ డాక్టర్ పైన అత్యాచారము, ఇవి నాకు అర్థం కాదు సార్. వాళ్ళందరికీ సపోజ్ సార్, నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నాను అంటే, మీరు ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా జరిగినప్పుడు, నా కళ్ళ ముందు జరిగినా, లేదు అంటే అలాంటి ఇన్సిడెంట్ నా కళ్ళ ఎదురుగా తీసుకొచ్చినప్పుడు నేను ఎట్లా సార్ అంటే నేను ఒక్కని పోరాడలేకపోవచ్చు, నాలా చాలా మంది ఉండొచ్చు, ఒక్కరు పోరాడకపోవచ్చు. ఒక ఎన్జిఓ దగ్గర నేను ఎట్లా తీసుకురావచ్చు, ఒక ఎన్జిఓ డైరెక్ట్ ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు, ఈ ఇష్యూని నేను ఎట్లా చూపించచ్చు? మీ చేతిలో మీ ఫోన్ ఉందండి. నియరెస్ట్ ఎన్జిఓ ఫర్ ఉమెన్ వెల్ఫేర్మెంట్ ఆర్ ఉమెన్ అని కొట్టండి మీ దగ్గరలో ఉన్న ఎన్జిఓ. యూ టేక్ కేర్ పాయింట్. వాళ్ళు కూడా మీకు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి వ్యవస్థను ఎవరైతే రన్ చేస్తున్నారో, నిర్భయ చట్టం వచ్చినా, ఏ చట్టాలు వచ్చినా, ఒక వందలాది మంది ఎన్జిఓస్, వేలాది మంది జనం రిప్రజెంటెడ్ బై వందలాది ఎన్జిఓస్ ఆర్ ఇండివిజువల్స్ గా వచ్చి పోరాడారు కాబట్టి ఈరోజు చట్టం మారుతుంది. ప్రతి దానికి ఒక చట్టం ఉంటుంది. కానీ ఎవరు చట్టం ఎవరు చుట్టం కాదు. మీరు చేయాల్సింది, మానవులుగా మనం చేయాల్సింది, నైతికంగా మనకున్న బాధ్యత ఏంటంటే, అప్రోచ్ ఎ రైట్ ఎన్జిఓ, ఫైట్ ఫర్ యువర్ కాజ్. లెట్ యువర్ కాజ్ బీ స్టార్టెడ్ విత్ వన్ ఐడియా, మల్టిప్లైడ్ టు 10, మల్టిప్లైడ్ టు 100, మల్టిప్లికేషన్ గోస్ ఆన్. ఇఫ్ యువర్ కాజ్ ఇస్ జెన్యూన్ అండ్ క్లియర్, మీ నీడ్, మీ ఆర్తి అందరికీ వినేటట్టు మీరు చెప్పగలిగితే చాలా ఉపయోగపడుతుంది. చాలా మందిలో చైతన్యం తెచ్చిన వాళ్ళు అవుతారు, చాలా మందికి ఉపయోగపడ్డ వాళ్ళు అవుతారు. మీ కసి ఉంది చూసారా, ఇది జరగకూడదు అనే కసిని గ్రాస్ రూట్ లెవెల్లో, ప్రతి గ్రాస్ రూట్ లెవెల్లో, విలేజ్ లెవెల్స్ లో ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఇది వరకు తాతలు బామ్మలు ఒక పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. పిల్లలు ఏం చేస్తున్నారు, పేరెంట్స్ కంపల్సరీ, మరి ఇద్దరు వర్క్ చేయకపోతే వాళ్ళ పిల్లలకి అనుకున్న భవిష్యత్తు ఇవ్వలేము. అలాగే పిల్లల్ని మానిటర్ చేయకపోతే నువ్వు ఎంత సంపాదించినా 2 నిమిషాలు ఖర్చు పెట్టేస్తాడు. వాడి కెరియర్ పాడైపోయిన తర్వాత నీ ఇన్ని కోట్లు ఉండి ఎన్ని ప్రయోజనం చెప్పండి. పంజగుట్లో ఒక కార్ యాక్సిడెంట్ విషయం జరిగిందండి. ఏంటంటే ఆ పాప స్కూల్ నుంచి వస్తుంటే వాడు తాగేసి కార్తో గుర్తు చనిపోయాడు. ఇప్పుడు జూనియర్ జస్టిస్ కింద వాడికి మీద శిక్ష వేసే పరిస్థితి లేదు. అలాగే పోయిన పాపకి న్యాయం చేస్తుంది. ఎలా న్యాయం చేయగలుగుతాను చెప్పండి. చట్టాలు ఉన్నాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుందంటే దాని వెనకాల ఉన్న ప్రేరేపిత అంశాలు కొన్ని ఉన్నాయి. యూట్యూబ్స్ అవన్నీ, సోషల్ మీడియాస్ అవన్నీ చాలా మటుకు కంట్రోల్ అవుతూ వస్తుంది, కాదంటలేదు. కానీ దానికి జరిగిన ప్రాపర్ మానిటరింగ్ సిస్టమ్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఆ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఎన్జిఓస్ అని ఇంకా గ్రాస్ రూట్ లెవెల్, విలేజ్ రూట్ లెవెల్స్ లో వాటి వింగ్స్ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మన ఎక్కడ కొండ ప్రాంతాల్లో కొన్ని జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి వైద్య సలహాలు అందట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదండి? ఎందుకు డాక్టర్ ఎందుకు వెళ్ళట్లేదు? హైదరాబాద్ లో కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, అక్కడంటే జేబు నుంచి ఖర్చు పెట్టుకోవాలి. అది కదా డిఫరెన్స్. స్వార్థం, మనిషి స్వార్థం వల్ల. అంటే సార్, నాకు కొంచెం ఐడియా ఉన్న దాని ప్రకారం, ఒక పిహెచ్డి చేస్తున్న కొంతమంది స్టూడెంట్స్ తో కూర్చొని నేను మాట్లాడినప్పుడు, వాళ్ళు దీనిపైన ఒక చిన్న, మీకు చెప్పుకుంటున్నాను సార్, జస్ట్ నేను అంతే. అంటే చెప్పిన నాకు ఒక దీనివల్ల మీకు ఏమన్నా, దీనివల్ల మీరు ఏమన్నా ఇష్యూ తీసుకురాగలరేమో. పోన్ ఏదైతే వీళ్ళు చూస్తారో, పోన్ లో కేటగిరీ ఏదైతే ఉందో, ఇప్పుడు పోన్ లేకపోతే జనాలు విచక్షణ రహితంగా తయారవుతారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు అనే ఒక ఎలిగేషన్ కూడా ఉంది. సో దానికి వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, పోన్ లో కేటగిరీస్ ఉన్నాయి కదా, ఆ కేటగిరీస్ ని, సర్టెన్ కేటగిరీస్ ని మాత్రమే పెట్టండి. అంటే ఏమంటున్నాడు అంటే, ఏదైతే కొంచెం ఇట్లా హెరాస్ చేసే విధంగా ఉందో, ఎట్లయితే కొంచెం బ్రూటల్ గా ఉందో, ఆ కేటగిరీని తీసేసేయండి. నార్మల్ గా ఉన్నది పెట్టండి, ఒక ఎడ్యుకేషన్ పరంగా పనికి వస్తుంది. కేటగిరీస్ వైజ్ గా ఎంత చూపించాలి, ఏం చూపించాలో ఆల్రెడీ సినిమా చూపిస్తున్నాయండి. ఓకే, సో నేను అనేది ఏంటంటే, సినిమా వ్యవస్థలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు 1990s లో కొంతమంది సినిమాలు చూడాలంటే ఓన్లీ ఏ సినిమా లాగే ఉండేవి, మాటలు, డైలాగ్స్ కొంత అభ్యంతరకరంగా ఉండేవి. కానీ కొంత వ్యవస్థ అయితే దానికి
మారింది, కొంత అవగాహన తెచ్చుకోవడానికి కొంత నిష్ఠూరంగానే మాట్లాడుకోవాలి. తప్పదు, కొన్ని విషయాలు కొన్ని నిష్ఠూరంగా మాట్లాడుకోవాలి. ఫోన్ అనేది రాంగ్ ఫస్ట్ థింగ్, ఎందుకంటే దానికి లిమిటేషన్ లేదు. నువ్వు కెనాట్ లిమిట్ సమ్వన్స్ ఐస్ గోయింగ్ ఆన్ ఇట్. ఈరోజు 8th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు కూడా చెడిపోయిన పిల్లలు, ఎడిక్ట్ అయిపోయిన పిల్లలు, మానసికంగా బాధపడుతున్న పిల్లలు కొంత వేల మంది ఉన్నారు. కానీ మనకి బయటికి తెలియట్లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ పేరెంట్స్ నాట్ ఏబుల్ టు టెల్ ఇట్, బట్ దే హ్యావ్ టు కమ్ అప్ అండ్ గివ్ ఏ కౌన్సిలింగ్ ఫర్ దెమ్. ఆ ఏజ్ లోనే ఆ పరిస్థితిలో ఉంటే దే కెనాట్ కంట్రోల్ దేర్ ఎమోషన్స్ అట్ ఎ లేటర్ స్టేజ్. దట్ ఈస్ కాజింగ్ ఆల్ దిస్ నాన్సెన్స్. సార్ 45 years to 60 years ఉన్న ఏజ్ ఫ్యాక్టర్ ఒక మేల్ 8 years అమ్మాయి మీద మోసపడుతున్నాడు అని అంటే వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఈస్ హ్యావింగ్? ఇట్స్ ఆల్ ఇన్ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్. సోషల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, సైకలాజికల్ ఇంబ్యాలెన్స్, సోషల్ ఇంబ్యాలెన్స్ ఎక్కడెక్కడో చూడకండి, రోడ్డు మీద కొన్ని చూస్తున్నాం మనం. బికాస్ ఆఫ్ ఓవర్ కల్చర్, డ్రగ్స్ అనండి, ఇంకోటి పబ్స్ లో చూస్తున్నాం. అవి చూసి వీడియోస్ ప్లే చేయగానే he will get provocated because of that and he tries to replicate it. ఏడుకొస్తుంది సార్ నాకు అవన్నీ. బాధ కదండి, ఇట్స్ ఎమోషనల్లీ. అరే పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారంటే ఆ కాలేజ్లో మగవాడిని తప్పుపడతారండి, అమ్మాయిని తప్పుపడతారు. అమ్మాయి నష్టపోతుంది, అదేవిధంగా ఇప్పుడు కెరీర్ కూడా నష్టపోతారు కదా. ఇట్స్ వైస్ వర్సా. టుడే ఇట్స్ నాట్ ఓన్లీ 10 సంవత్సరాల క్రితం ఉండేది అమ్మాయి జాగ్రత్త చూడు, ఈరోజు అబ్బాయిని కూడా జాగ్రత్త చూసుకోవాల్సిన వ్యవస్థలో ఉన్నాం మనం. ఇట్స్ అన్ ఎమోషనల్ బాండింగ్ ఆర్ ఇట్స్ మిస్టేక్, ఎమోషనల్ మిస్టేక్. ఎవడో చిన్న ప్రేరేపించి వాళ్ళు దానికి లోన్ అవుతున్నారు. డ్రగ్స్ ఎందుకు అవుతున్నారని వాళ్ళకి తెలియదు. చాక్లెట్ లో డ్రగ్ పెట్టి అమ్ముతున్నారండి. their mindset is mentally they're going imbalanced and doing some unsocial event, automatically పబ్లిక్ లో మాట్లాడుతున్నారు. మన అన్ని దుర్మార్గ పనులు చూడడానికి కారణం అది 9th క్లాస్ పిల్లలండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, దాని వల్ల వచ్చిన చెడు తెలియదు. పేరెంట్స్ మానిటర్ చేయలేదు. నేను చెప్తున్నాను కదండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వ్యవస్థ వచ్చిన తర్వాత పిల్లల మీద పేరెంట్స్ కంట్రోల్ పోయింది. మనము అన్నిటికీ టైం ఉంటుందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ పక్కకు పెట్టి మైండ్ సెట్ మనకే ఉండట్లేదు. వాట్సాప్ ఎలా అయిపోయిందంటే, వాట్సాప్ లో మనం మెసేజ్ ఇచ్చి ఒక 15 నిమిషాలు డిలే అయితే ఆపోజిట్ రెస్ట్లెస్ అయిపోతుంది, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. అలానే వాడిని కన్విన్స్ చేయడానికి వాడు మన క్లయింట్ అయితే మనం ఫోన్ అంతా దగ్గర పెట్టుకుంటాం. పిల్లల మీద ఎప్పుడు శ్రద్ధ పెడుతున్నాం అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా మానిటర్ చేస్తున్నారు. మీ పిల్లడు నీకు అంతా బాగుంటాడండి, ఇంటికి వెళ్తాడు, వస్తాడు, బాగుంటాడు, చదువులు కూడా బాగున్నాడు అనుకోండి, బట్ హీ స్లోలీ డిటరేటింగ్ హిమ్సెల్ఫ్. Are you spending time with your kids? Are you spending time to console him and let him know what is wrong and what is right? Yes. ఒక స్టేజ్ ఆఫ్ తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ పేరెంట్ ఇవ్వాలండి. సార్, తల్లి తండ్రి గురువు చదువు చెప్తున్నాడు, సంస్కారం చెప్పాల్సిన తండ్రి, మంచి చెడు నేర్పాల్సిన తల్లి. ఈ 3 బ్యాలెన్స్ అవుతేనే పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది. పిల్లల మీదే కదండి ఎక్కడైనా ఎమోషన్ కనెక్ట్ అయితే పిల్లలే కదండి. పిల్లలు తప్పు చేస్తే ఎంత తప్పు చేసినా తల్లి సమర్థిస్తుంది. తండ్రి చేసిన తప్పు నుంచి వాడిని బయటికి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తుంది. గురువు నేను చెప్పిన చదువు వేస్ట్ అయిందని ఆలోచిస్తాడు, తప్ప నీకు ఏం చేయలేడు. అదే he has to observe, he has to intimate his parent. His father has to take a counseling and give a proper counseling monitored by his mother. This is system what we need to follow, which is not being followed nowadays. Because everybody is busy. Everybody claims them to be very busy. ఏంటి బిజీ సార్? మన భవిష్యత్తు మనం లేనప్పుడు ఎంత బిజీగా ఉంటే ఏం ప్రయోజనం, ఎంత సంపాదించి ఏం ప్రయోజనం? చాలా దాంట్లో చెప్తారు, మీ కొడుకు సమర్థుడైతే నువ్వు ఎంత ఇచ్చినా పక్కకు పెట్టి సంపాదించుకుంటాడు, అసమర్థుడైతే నువ్వు ఎంత ఇచ్చినా 2 నిమిషాలు అవగొడతాడు. ఏంటి ప్రయోజనం? వాడి సంస్కారం ఉన్నంతసేపు ఆస్తించి ప్రయోజనం ఏంటి? సరే, గ్రామ స్వరాజ్ అని యాక్చువల్లీ మీరు నాకు ఇది చెప్పలేదు. నేనే అక్కడ మీ టేబుల్ పైన ఒక పీపీటీ చూసాను సార్. నేను అదేదో సంథింగ్ ఒక స్లైడ్స్ ఉన్నాయి, నేను చూసాను. ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు అర్థమైంది, గ్రామ స్వరాజ్ అని ఒక పెద్ద టైటిల్ పెట్టలేదు దానికి. సో వాట్ ఈస్ దిస్ గ్రామ స్వరాజ్ సార్? అసలు ఇది అంటే నాకు చెప్పాలనుకుంటే కొంచెం అంటే చెప్పాలంటే సబ్జెక్ట్ చాలా లాంగ్ అవుతుంది. అంటే మనం ఎన్జిఓస్ దీని మీద మాట్లాడడానికి వచ్చిన తర్వాత టాపిక్ డైవర్ట్ అవుతుంది. క్లుప్తంగా 2 విషయాలు చెప్తాను, తర్వాత యూ కెన్ టేక్ ఇట్ ఎ ఫుల్ టైం. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం, పల్లెలు
దేశానికి పట్టుకొమ్మలు. దీని కాన్సెప్ట్ లో మర్చిపోతున్నాం అండి, రోజులు గడిచే కొద్దిగా మర్చిపోతాం. సెల్ఫ్ సస్టైనబుల్ విలేజెస్, ప్రతి ఊరు వాటికి కావాల్సిన ఉత్పత్తుల్ని వారే జనరేట్ చేసుకుంటూ, ప్రతి యువత సిటీస్ ని ఎందుకు ఆశ్రయించాలి? బికాస్ యూ నాట్ ఏబుల్ టు గెట్ ఎ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ యువర్ విలేజ్. సో విలేజెస్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి స్కోప్ ఏంటి? సో ఎంఎస్ఎంఈస్ సిటీస్ లో ఎందుకు ఉండాలి, విలేజెస్ లో ఎందుకు ఉండకూడదు? సో ఒక విలేజ్ లో, మాది ఊరండి, మా ఊర్లో వరి మాత్రమే పండిస్తారు. 2011 కోవిడ్ టైంలో 2021లో రీసెర్చ్ స్కాలర్స్ ఒక 25 మందిని పిలిచి ఇక్కడ వరి మాత్రమే ఎందుకు పండించాలి, వేరే ఎందుకు పండించకూడదని ఒక స్టడీ చేశాం. చేస్తే విలేజ్ పాపులేషన్ 2000 పాపులేషన్ కి ఏమేమి కావాలి? ఒక విలేజ్ లో వరి పండిస్తున్నారు, అది క్యాష్ క్రాప్ కింద పనిచేస్తుంది. మా కొబ్బరి చెట్లు ఉన్నాయి, కొబ్బరికాయలు ఎందుకు తీయట్లేదు? కొబ్బరి ఇది వరకు ప్రతి పార్ట్ ఉపయోగపడుతుంది అనేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? కొబ్బరి ఆకులు ఉన్నాయి, రోడ్ల మీద పడేస్తున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లేదు. విలేజెస్ లో మన కోళ్ళు పెంచడం ఆగిపోయింది, మేకలు పెంచడం ఆగిపోయింది. కోళ్ళు లేకపోతే గుడ్లు రావు, మళ్ళీ గుడ్లు బయట నుంచి ఫార్మ్ కోళ్ళ నుంచి తెచ్చుకున్నారు. అక్కడేమో ఏమో ఇచ్చి ఇంజక్షన్స్ ఇచ్చి వాటిని పెంచుతున్నారు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ నీ చేతిలో ఉండి నువ్వు పండించుకొని నీ అవకాశం ఉన్నప్పుడు నువ్వు బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? ఒక టమాటా పండాలంటే నీ పెరట్లో పండుతుంది. టమాటా కేజీ పండాలంటే నీ పెరట్కి సరిపోతుంది, నీ అవసరానికి నీ పెరట్ సరిపోతుంది. కానీ అదే టమాటా పండిన దగ్గర 5 రూపాయలు అయితే నీ దగ్గర చేరేసరికి 50 రూపాయలు. క్వాలిటీ ఆఫ్ ఇట్ ప్లగ్డ్ 3 days బ్యాక్, 3 weeks బ్యాక్, అది నీ దగ్గరకు వచ్చేసరికి దాని క్వాలిటీ ఎంత ఉంది? ఆర్గానిక్ ఫుడ్ ఇంత స్టార్స్ వచ్చాయి. ఆర్గానిక్ ఫుడ్ కెనాట్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఆర్గానిక్ ఫుడ్ హ్యాస్ టు బి గ్రోన్ ఇన్ ద విలేజ్. ఆ విలేజ్ లో గ్రో చేయడం వల్ల 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ విలేజ్ లో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేసి ఎంఎస్ఎంఈస్ డెవలప్ చేయడం వల్ల లోకల్ ఉన్న యువతని దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్లే సొంతగా డెవలప్ చేసుకుని వీళ్ళు 10 మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు తయారు చేయడమే సెల్ఫ్ సస్టైనబుల్ విలేజ్, గ్రామ స్వరాజ్యం. నిజమైన గ్రామ స్వరాజ్యం ఈ విధంగా వస్తుందన్న ఉద్దేశంలో కాన్సెప్ట్ తయారు చేసి దాని మీద పీపీటీ తయారు చేసి మన జేడి లక్ష్మీనారాయణ గారు వస్తే ఆ రోజు ఇచ్చాను ఆ పీపీటీ. చాలా ఇంప్రెస్ అయ్యి ఆయన మోడల్ విలేజ్ గా ఆయన ఒక విలేజ్ అడాప్ట్ చేసుకున్నారు. ఆ సర్పంచ్ తోటి కూడా మాట్లాడించారు, మోడల్ విలేజ్ గా డెవలప్ చేస్తున్నాము. సూపర్ సార్. యాక్చువల్లీ సార్, ఈ ప్లాట్ఫామ్ ముందర మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ గ్రామ స్వరాజ్ పైన ఒక ఎపిసోడ్ చేద్దాం సార్. నాకు లేదు సార్, అంటే ఇంత చెప్పిన తర్వాత విన్న తర్వాత నాకు ఖచ్చితంగా మా వాళ్ళకు, మా ఆడియన్స్ కి, మా వ్యూవర్స్ కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది సార్. ఒక్క ఎపిసోడ్ ఖచ్చితంగా చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.